నెల్లూరులోనూ ఇదే తతంగం జరుగుతోంది. కేవలం 10వ తరగతి చదివిన వారితోనే స్టోర్లో సేల్స్ కోసం వినియోగిస్తున్నారు. బిగ్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. స్టాఫ్ ఎవరు లేనట్టు ఇక్కడ ఏదన్నా జాబ్ ఉంటుందా? మా వాళ్ళు నెంబర్ ఉంది వాంటెడ్ ఉంది కదా, పేపర్ బయట పేపర్ నెంబర్ ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాల్ చేయండి. ఎవరు ఓనరా సార్? కాల్ చేయండి, చెప్తారు. మేనేజర్ సూపర్వైజర్ ఉంటారు, మేనేజర్ సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళు మాట్లాడండి. అదే స్టాఫ్ ఎవరు లేదు, మా వాళ్ళు ఉంటే ఒక ఇద్దరు. ఏదన్నా క్వాలిఫికేషన్ ఉండాలా? అడిగాని చెప్తారు. ఏం కావాలి అంటే మీరు సమాచారం తెలిసి ఉంటుంది కదా, మాకంటే వాళ్ళు బాగా చెప్తారు. మాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. నేను వాళ్ళని అడిగేదానికైనా కానీ అడగండి. ఇన్ఫర్మేషన్ ఏదన్నా 10th డిగ్రీ ఉండొచ్చు క్వాలిఫికేషన్, 10th డిగ్రీ ఉండొచ్చు క్వాలిఫికేషన్, 10th డిగ్రీ ఉండొచ్చు క్వాలిఫికేషన్. 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారు. అదే అడిగాను సార్, వాళ్ళు అడిగాను, సూపర్వైజర్ అడిగాను, చెప్తారు వాళ్ళు ఏం కావాలి చెప్తారు. మామూలుగా పెట్టుకుంటుంటారా మన షాపుల్లో? 10th క్లాస్ ఆయన వాళ్ళతో మాట్లాడారు కదా, మీకు తెలుస్తుంది వాళ్ళకి ఏం కావాలో. మీకు ఏదన్నా మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పారు కదా, ఆల్రెడీ మన దాంట్లో ఎక్కడైనా ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడండి. అంటే 10th సంబంధించి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10th క్వాలిఫికేషన్ 10th ఉన్నారు. ఆ నెంబర్లో ఇదేమంటారా? అది ప్రస్తుతం మెడ్ ప్లస్ స్టోర్స్లో జరుగుతున్న భాగోతం. ఎక్కడ చూసినా కూడా ఆ ఫార్మసిస్టులు ఉండట్లేదు. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయితే చాలు, వాళ్ళకి జాబ్స్ ఇస్తూ వాళ్ళనే సేల్స్మెన్గా అందులో ఉంచుతున్నారు. ఆ మెడిసిన్ ఎలా విక్రయించాలనే దానికి కూడా వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకుండానే వాళ్ళతో సేల్ అనేది నడిపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అసలు నెల్లూరులో మెడ్ ప్లస్ స్టోర్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజెంట్ ప్రజలకి ఎలా విక్రయిస్తున్నారు మెడిసిన్? సురేంద్ర, ప్రసన్న, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెడ్ ప్లస్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడిసిన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం బిగ్ టీవీ చేస్తున్నటువంటి స్ట్రింగ్ ఆపరేషన్ లో భాగంగా మనం ఇందాక వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి పరిస్థితుల్లో స్లీపింగ్ సంబంధించినటువంటి వాల్యూమ్ 5, వాల్యూమ్ 10 టాబ్లెట్స్ అడగడం జరిగింది. అతను కంప్యూటర్లో చెక్ చేసి ప్రస్తుతానికి మెడిసిన్ లేవని కూడా చెప్పడం జరిగింది. అంటే నేను వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా లోపలికి వెళ్ళడం జరిగింది. నేను అడిగిన వెంటనే అతను సిస్టంలో చేసి లేవని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఉండుంటే ఆ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుండేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫార్మాసిస్టులు లేకుండానే ఇక మెడ్ ప్లస్ అయితే నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి మెడ్ ప్లస్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మెడ్ ప్లస్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా కావాలని ఒక బోర్డును కూడా ఇక్కడ అంటించున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఫార్మాసిస్ట్ విత్ PCI సర్టిఫికేట్ అండ్ మెడికల్ షాప్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్, అదేవిధంగా క్వాలిఫికేషన్ 10th ఆర్ ఇంటర్ డిగ్రీ అని కూడా నేరుగా ఈ యొక్క బోర్డును అయితే కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయి ఉన్నా కానీ ఇక్కడ మెడ్ ప్లస్ లో తీసుకున్నటువంటి సేల్స్ కి తీసుకుంటామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మెడ్ ప్లస్ కి సంబంధించి 50 నుంచి 80% కూడా డిస్కౌంట్ అని అంటే ఎవరికి కానటువంటి సాధ్యం కానటువంటి యొక్క మెడిసిన్ వీరు ఏ విధంగా ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెడ్ ప్లస్ లో ఉన్నటువంటి ఇక్కడ ఒక అతను ఉన్నాడు. సార్, మీరు ఏం చదువుతున్నారు? ఎక్కడ చదివారు? ఇక్కడే జగన్ గారు. ఎక్కడ బ్రాంచ్? మీరు ఒక్కరేనా ఇక్కడ ఎంప్లాయీ? అక్కడ అతను ఫార్మసీ చేస్తున్నారు. మీకు తెలుసా ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారు ప్రస్తుతానికి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? 1 year నుంచి. ఫార్మసీ జగన్స్లో ఏ సంవత్సరం చేశారు? అక్కడ 2006. అప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడ వేరే చేశాను, వేరే ఫీల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చాను. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఇస్తారా ఇక్కడ? ప్రిస్క్రిప్షన్ తీసుకుని మేము మెడిసిన్ ఇస్తూ ఉంటాం. ఇందాక నేను వచ్చినప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా వాల్యూమ్ 5, వాల్యూమ్ 10 అడిగాను. నా దగ్గర ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేదు, కానీ మీరు సిస్టంలో చెక్ చేశారు. చెక్ చేసి మెడిసిన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. అది ఎలా సాధ్యం?
అది ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాం మేము. ఎవరు వచ్చినా చూస్తాం. నేను వచ్చినప్పుడు prescription లేదు కదా నాకు. లేదు, ప్రిస్క్రిప్షన్ లేదు. అలా ఎలా మనం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాం. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏది మెడిసిన్ ఇందాక నాకు ఇవ్వబోయారు కదా అనుకున్నాను. లేదు, చూశాను అంతే. స్టాక్ ఉందా లేదో చూశాను. అంటే మీకు ఇవే లేదు, మీకు స్టాక్ ఉందా లేదా చూశాను. లేదు కాబట్టి ఇవ్వలేదు. ఒకవేళ ఉండుంటే ఇచ్చేవాళ్ళు. ఇచ్చేవాళ్ళం కాదు. ప్రిస్క్రిప్షన్ అంటే కంపల్సరీ మేము ఇస్తాం. అనేక మంది ఇప్పుడు మేము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తా ఉన్నాము. చాలా మంది ఎలాంటి స్లిప్ లేకుండా, డాక్టర్ ఇచ్చినటువంటి స్లిప్ లేకుండా ఇక్కడ నుంచి మెడిసిన్ అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరైతే లేదంటున్నారు. మేము ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచి స్వింగ్ ఆపరేషన్ లో చూస్తా ఉన్నాం. మీరు కమిటీ ఉంటాయి కదా, డయాబెటిక్, కొలెస్ట్రాల్ అవి ఇస్తూ ఉంటుంది. ఏదైనా కానీ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలా ఇస్తారు? ప్రిస్క్రిప్షన్ అంటే ఇస్తామండి. అది ఇక్కడ ఫార్మసిస్ట్ ఎంతమంది ఉన్నారు? నేను ఇంకా అతను వాళ్ళు ఇక్కడ మీకు మెడిప్లస్ లో ఇక్కడ మీరు మెడిసిన్ అమ్మేందుకు ఇక్కడ సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ లెటర్ లేదా పర్మిషన్ లెటర్ ఏదన్నా ఉంటుంది కదా, అది ఇక్కడ నోటీస్ బోర్డు అందరికి కనిపించే విధంగా పెట్టాలి కదా. ఇక్కడ ఎక్కడ ఉందని అంటున్నాను. అది తెలియదు సార్. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని చెప్తున్నావు, మరి తెలియదు. 1 year నుంచే అనుకుంటున్నావు. ఇక్కడ ఎలాంటి ఇక్కడ మనం ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి ఎలాంటి కాగితం కానీ, లేబర్ లైసెన్స్ కానీ ఏది కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలా అమ్ముతున్నారు అసలు మీరు మందులు? అంటే మామూలుగా సార్. ఇక్కడ అయితే మొత్తం మీద కూడా ఇక్కడ ఏదైతే మెడ్ ప్లస్ కి సంబంధించినటువంటి మెడ్ ప్లస్ లో ఎలాంటి ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి లెటర్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ అతనే ఇక్కడ జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అతను ఫార్మసిస్ట్ చేశానని చెప్తున్నారు. అయితే ఇందాక మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఇక్కడ మెడిసిన్స్ కూడా సిస్టమ్ లో చెక్ చేయడం జరిగింది. దాని క్రమంలో కూడా ఉంటే ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుండేవారు. అయితే ఇక్కడ ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి ఎలాంటి నోటీస్ కానీ, ఎలాంటి పేపర్ కానీ ఇక్కడ లేదు. అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ గా రావాలనుకుంటున్నారో వారికి 10th class క్వాలిఫికేషన్ తో కూడా మేము జాబ్స్ తీసుకుంటామని ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి మనం ఇక్కడ ఒక నోటీస్ బోర్డు కూడా ఇందాక చూసాం. మళ్ళీ కూడా ఒకసారి క్లియర్ గా మనం ఒకసారి వాంటెడ్ గా ఇక్కడ యొక్క కాగితాన్ని కూడా అంటించి క్వాలిఫికేషన్ డి ఫార్మా 10th ఇంటర్ డిగ్రీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర్లో ఈ నెంబర్ 6281024633 నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి మనం ఫోన్ చేయడం జరిగింది. చేసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి మేనేజర్ వెంకటేశ్వర్లో మాట్లాడి 10th class పాస్ అయ్యి ఉన్నే మేము తీసుకుంటాము, మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం, 10,000 రూపాయల జీతం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే మెడ్ ప్లస్ లో వాళ్ళు జేబులు నింపుకుంటే చాలు, ప్రజల ప్రాణాలు ఏమైపోయినా ఇబ్బంది లేదనేది వాళ్ళ ఉద్దేశం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ 10th class చదువుకున్న వారికి ఇంగ్లీష్ లో కానీ ఇటు నాలెడ్జ్ పెద్దగా ఉండదు. ఇది మెడిసిన్ కి సంబంధించి ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి మెడిసిన్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా, అదే విధంగా 10th class చదువుకున్నటువంటి వారిని ఇక్కడ ఉద్యోగాల్లో పెట్టుకొని సేల్స్ కు ఉపయోగించుకుంటూ ప్రజల సొమ్మును దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అంటే దీంట్లో ఎలాంటి సందేహం లేకుండా మెడ్ ప్లస్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, మేనేజర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే ఉద్యోగాలు చేరాలనుకుంటున్నారో వారందరికీ ఇక్కడ ఒక మెడ్ ప్లస్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తే 10th class పాస్ అయ్యి ఉన్న వారిని ఉద్యోగాలకు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు మెడ్ ప్లస్ లో మెడికల్ దందా భారీగా జరుగుతుందని చెప్పొచ్చు. ప్రసన్న, సురేంద్ర, మీరు అంటున్నారు అయితే ఏ విధమైనటువంటి సర్టిఫికేట్స్ లేకుండా వాళ్ళని 10th పాస్ అయిన వాళ్ళని సేల్స్ కి యూజ్ చేసుకుంటున్నారని, అసలు ఫార్మసీ లేకుండా ఈ విధంగా రిక్రూట్ చేసుకోవడానికి అసలు వీళ్ళకి మొత్తానికి ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారా? ప్రసన్న, మనం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ మనం ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా మామూలుగా ఏ మెడికల్ షాప్ లో కూడా ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేదా లేబర్ సర్టిఫికేట్ ఇక్కడ ఉంచాలి. ఇక్కడ మీరు ఎక్కడైనా గమనించండి, లైవ్ లో ఎక్కడ కూడా ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి ఎలాంటి సర్టిఫికేట్ ఇక్కడ లేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, ఎలాంటి ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ లేకుండా మెడికల్ షాపులు ఏ విధంగా నడుపుతున్నారో మనం నెల్లూరులో ఉన్నటువంటి మెడ్ ప్లస్ లో మనం లైవ్ లో చూడవచ్చు. అదేవిధంగా ఎంత ధైర్యంగా ఇక్కడ వాంటెడ్ గా ఇక్కడ 10th class చదివినటువంటి వారిని ఇక్కడికి తీసుకొని
ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా అంటే ప్రజల ప్రాణాలతో చెలకట వాడేందుకు ఈ యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అంటే ప్రజల ప్రాణాలతో వీరికి సంబంధం లేదు. ఏది ఏమైనా వారి ధనార్జనే అదేవిధంగా వారి మెడికల్ షాపులు అయితే నడుపుకోవాలంటున్న పరిస్థితుంది. ప్రసన్న, సురేంద్ర, పక్కనే అక్కడ కస్టమర్స్ ఉన్నారు కదా, ఒకసారి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇస్తున్నారు, అసలు వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మామూలు దేనికోసం వచ్చారు? మెడికల్స్ కదా. స్లిప్ ఏంటి? స్లిప్ డాక్టర్ ఇచ్చిందా లేకపోతే మామూలుగా ఈ స్లిప్? ఒకసారి మనం లైవ్ లో కూడా గమనించవచ్చు. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక తెల్ల పేపర్ మీద రాసుకొని వస్తే అక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు సంబంధించి ఏమంటారు? ఈ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు ఈ ప్రిస్క్రిప్షన్ మీరు ఈ మందులు ఇస్తున్నారా లేకపోతే ఇవి ఇస్తున్నారా? ఇప్పుడు మీకు ఏ మెడిసిన్ తీసుకుంటున్నారు ఇక్కడ? డాక్టర్ కానీ ఇక్కడ రాయలేదు కదా. ఇది ఈ లెటర్ ఇక్కడ రాసిన లెటర్ ఫాంట్ వేరు, లెటర్ ఇక్కడ ఉన్నటువంటి పెన్ను వేరు, ఇక్కడ ఉన్నటువంటి పెన్ను వేరు, ఆ ఇంక్ వేరు, ఈ ఇంక్ వేరు. ఇప్పుడు మీరు డాక్టర్ రాసింది కదా, డాక్టర్ రాసిందంటే అక్కడ ప్రిస్క్రిప్షన్ మీద రాయలేదు కదా, ఇక్కడ రాసిందే కదా, బయట రాస్తున్నారు, ఇది ఇస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు లైవ్ లోనే మీరు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఏ విధంగా ఉండే అంటే లైవ్ లోనే మనం చూస్తున్నాం కదా. మనం లైవ్ లోనే ఒక కస్టమర్ రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఇక్కడ తెల్లగాయితం మీద రాసుకొని వచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చినటువంటి మందులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలా మందులు తీసుకోవడం తప్పని తెలుసా మీకు? తెలీదా? ఇలా ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు రాసి ఇచ్చిన మందులు తీసుకోవడం తప్పు తెలుసా తెలీదా? మీరేమంటారు బ్రదర్? ఈ మీద రాసింది డాక్టర్ రాసింది, ప్రిస్క్రిప్షన్ రాసింది, చూడండి మీరే చూడండి. అయితే మొత్తం మీద కూడా ఇటు 10వ తరగతి చదువుకున్నటువంటి వారిని అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెడ్ప్లస్ లో కూడా మందులు అవుతున్నారు. అదేవిధంగా మనం వారికి సిబ్బందికి సంబంధించినటువంటి వారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమంలో వారు 10th క్లాస్ పాస్ అయినా మేము ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, 10,000 రూపాయలు జీతం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రసన్న, ఓవర్ టు స్టూడియో. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.